హాజీపూర్ మండలంలోని పడతనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కరామ్ నగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఖేల్కూద్ పోటీలు ప్రారంభమయ్యాయి. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం నుండి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఖేల్కూద్ పోటీలకి హాజీపూర్ తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే ముఖ్య అతిథిగా హాజరై క్రీడల్ని ప్రారంభించారు. క్రీడల్ని ప్రారంభించిన అనంతరం తహసీల్దార్ తనను తాను మర్చిపోయి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా సుమారు గంట పాటు వివిధ క్రీడలు ఆడారు. అంతకుముందుకు క్రీడా జ్యోతి వెలిగించి విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతని, పోటీతత్వాన్ని నేర్పుతాయన్నారు. క్రీడాకారులు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. సరస్వతి నిలయాలుగా సరస్వతి శిశు మందిరాలు పనిచేసి గెలుపోటములు సహజమని, ప్రతి విద్యార్థి ఇష్టంతో కష్టపడి చదివినప్పుడే భవిష్యత్తులో ముందుకు సాగుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠం తెలంగాణ సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు, ప్రాంత కార్యదర్శి ముక్కాల సీతారాములు, ప్రాంత అకాడమిక్ ఇన్ఛార్జ్ నల్లాన్ చక్రవర్తులు, కృష్ణమాచార్యులు, ప్రాంత ఖేల్కూద్ ప్రముఖ్ శ్రీ భీమసేన్ రావు, ప్రబంధకారిణి ఉపాధ్యక్షులు పుస్కూరి శ్రీనివాసరావు, మంచిర్యాల విభాగ్ కార్యదర్శి దహేగా గోవిందరావు, ప్రధానాచార్యులు రావుల రామన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడాకులకు ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా వేదిక పెద్దలందరికీ పేరు నమస్కారం. అలాగే హాజరైన క్రీడాకారులకు, విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. మరియు ఈ పాఠశాల కార్యక్రమం ఆహ్వానాన్ని మరియు పాత్రికేయులకు, పూర్వీకులందరికీ నా తరఫున నమస్కారం. శిశుమందిర్ విద్యార్థులు అంటేనే క్రమశిక్షణకు నాలుగేళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకత ఉంది. నేను శిశుమందిర్లో చదవకపోయినా ఇంకా వెనుక విషయంలో మా సొంత చంద్రబాబు జోలు తీసుకోవడానికి అలాగే వివిధ పాఠశాల విద్యార్థులందరూ ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి. చదువుతో పాటు క్రీడలో కూడా విద్యార్థులు రాణిస్తే క్రీడలతో పాటు క్రమశిక్షణ కూడా మనకు అలవాటుంది. కాబట్టి శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థులకు క్రమశిక్షణ కూడా ఎక్కువగా ఉంది. మనం గత 15 రోజులుగా చూసాము. మన గౌరవ మంత్రి గౌరవ కిషన్ రెడ్డి గారు కూడా పూర్వ శిశు మందిర్ విద్యార్థులు ఆలోచించడానికి కార్యక్రమం రావడం జరిగింది. శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థులు పెద్ద పెద్ద స్థానాల్లో రాష్ట్ర దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా మంచి పొజిషన్లు ఉన్నారు. కాబట్టి శిశు మందిర్ విద్యార్థులు చదువులో కాదు, ఆటలో కూడా మంచిగా రాణిస్తారని మీరందరూ కష్టపడి శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థి ఒలింపిక్స్ వరకు కూడా వెళ్ళే విధంగా శిక్షణ తీసుకొని వారికి అలాగే టీవీ టీచర్లు కూడా వాటి అదే విధంగా శిక్షణ ఇచ్చి వాటిని మంచిగా రాణించేలా చేయాలని కోరుకుంటూ, గెలుపోవడం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యమనే విధంగా క్రీడా స్ఫూర్తితో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని